హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. చాలాసార్లు రిపీట్ అయ్యాయి టెట్ అండ్ డిఎస్సిలో. సో ఆ బిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటుంది. సో ఇంకో చిన్న సజెషన్ అనమాట మీకు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి చాలా రకాల వీడియోస్ అయితే చేస్తున్నారు చాలామంది. సో ఆ న్యూస్లు చూసి మీరు మీ డిఎస్ చదువుతున్నారు కదా, వాటి మీద ఫోకస్ పక్కన పెట్టొద్దు. సో అదన్నీ పట్టించుకోకుండా మీరు ఏదైతే చదువుతున్నారో వాటి మీద అయితే చదవండి. డిఎస్సి నోటిఫికేషన్ అనేది రేపు 5th. ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. నోటిఫికేషన్ రేపు ఇస్తారన్నారు కాబట్టి చూద్దాము. అంతవరకు అయితే మీరు చదవడం అయితే ఆపొద్దు. ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది. సో బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్, శిశువు మొదట పురుషులందరినీ నాన్న అని, స్త్రీలందరినీ అమ్మ అని, తర్వాత ఈ మాటలను తన సొంత అమ్మా నాన్నలకే పరిమితం చేయడంలో కనిపించే వికాస సూత్రం. శిశువు మొదట అందరినీ, పురుషులందరినీ నాన్న అని, అదేవిధంగా స్త్రీలందరినీ కూడా అమ్మ అని, తర్వాత ఈ మాటలను తన సొంత అమ్మా నాన్నలకు మాత్రమే పరిమితం చేయడంలో కనిపించే వికాస సూత్రం. ఇది వికాసం నియమాల నుంచి ఇచ్చిన బిట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ వన్, వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, వికాసం ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది, అదేవిధంగా వికాసం అనేది వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట స్పందనలకు ప్రయాణిస్తుంది లేదా నిర్దిష్ట అంశాలకు పయనిస్తుంది. ఫస్ట్ వచ్చేసి స్త్రీలందరినీ అమ్మ అని, పురుషులందరినీ నాన్న అని అనుకున్నాడు. సాధారణంగా అందరినీ ఈక్వల్గా చూశాడు. తర్వాత ఏం చేశాడు, వాళ్ళలో పర్టికులర్గా అమ్మ ఎవరు నాన్న ఎవరు అనేసి కనుక్కొని చేశాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వికాసం సాధారణ అంశాల నుంచి మనకు నిర్దిష్ట అంశాల వైపు పయనిస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు, తన మేధస్సును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడెస్ యూరేకా అని అరవడం ఏ అభ్యసన సిద్ధాంతంలో కనిపిస్తుంది? ఆర్కిమెడెస్ యూరేకా అని అరవడం అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి వర్తిస్తుంది లేదా కనిపిస్తుంది? ఇక్కడ మనము ఆప్షన్స్ చూసుకున్నట్లయితే యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, అదేవిధంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు కార్యసాధక నిబంధనము. ఇక్కడ ఆర్కిమెడెస్ యూరేకా అని అరవడం, అతను చేసిన పని అనేది సక్సెస్ అవ్వడం వల్ల దానికి అతను గట్టిగా యూరేకా అని అరవడం అనేది ఏ సిద్ధాంతానికి వర్తిస్తుంది అంటే అది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి వర్తిస్తుంది. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో కోహిలర్ ఒక చింపాంజీకి గురించి ప్రయోగాలు చేశాడు. ఏ సిద్ధాంతం వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, టెన్నిస్ ఆడుతూ స్క్వాష్ ఆడడం మొదలుపెట్టిన క్రీడాకారుడు టెన్నిస్ ఆడడం మర్చిపోవడం అనేది, టెన్నిస్ ఆడుతూ ఇంకో ఆటను ఆడడం వల్ల ఆ టెన్నిస్ ఆడడం అనేది మర్చిపోయాడు. ఇది ఎటువంటి అవరోధానికి దారితీస్తుంది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనము ఆప్షన్ 1 తిరోగమన అవరోధము, ఆప్షన్ 2 పురోగమన అవరోధము, ఆప్షన్ 3 ప్రేరేపిత విస్మృతి, ఆప్షన్ 4 ఉద్వేగాత్మక కలత. ఇది వచ్చేసి ఒక ఆటను ఆడుతూ ఇంకొకటి మర్చిపోవడం, ఇది వచ్చేసి తిరోగమన అవరోధానికి దారితీస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తిరోగమన అవరోధము. నెక్స్ట్ బిట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే విల్ ఎల్మ్హుంట్, విలియం జేమ్స్, ఆప్షన్ 3 వచ్చేసి జాన్ ఫెడ్రిక్ హెర్బర్ట్, ఆప్షన్ 4 బిఎఫ్ స్కిన్నర్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే జాన్ ఫెడ్రిక్ హెర్బర్ట్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి జాన్ ఫెడ్రిక్ హెర్బర్ట్. నెక్స్ట్ బిట్, ఆకారాలను ప్రకారాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది ఎవరు? ఇవి నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. సో నిర్వచనాలు అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఆకారాలను ప్రకారాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పింది వచ్చేసి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అండర్సన్, ఆప్షన్ 2 గెసెల్, ఆప్షన్ 3 క్రైగ్, ఆప్షన్ 4 వుడ్వర్త్. ఆకారాలు ప్రకారాలు అంటే గుడ్డి గుర్తుగా అని పెట్టేసుకోండి. ఆకారాలు ప్రకారాలు అండర్సన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండర్సన్. నెక్స్ట్ బిట్,
క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. ఆప్షన్ 1 అభ్యసనం సార్వత్రికం. ఆప్షన్ 2 అభ్యసనం ప్రక్రియ కానీ ఫలితం కాదు. అభ్యసనం సంచితమైనది. పరిణితి వలన కలిగే మార్పులు. ఆప్షన్ 4 వచ్చేసి పరిణితి వల్ల కలిగే. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అభ్యసనం సార్వత్రికం, ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ అభ్యసనం ప్రక్రియ కానీ ఫలితం అనేది కాదు. ఆప్షన్ 2 లక్షణమే. ఆప్షన్ 3 అభ్యసనం ఒక సంచితమైన ప్రక్రియ, రైట్. పరిణితి వలన కలిగే మార్పులు. అభ్యసనం వల్ల పరిణితి అనేది పరిపక్వత వలన కలిగే మార్పులు అయితే కాదు అభ్యసనం. సో ఆన్సర్ వచ్చేసి అభ్యసన లక్షణం కానిది అనే దాంట్లో ఆప్షన్ 4 పరిణితి వల్ల కలిగే మార్పులు. నెక్స్ట్ బిట్. కిషోర్ అనే విద్యార్థి తరగతి గదిలో విచారంగా మందకోడిగా ఉండి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. హిపోక్రటీస్ ప్రకారం కిషోర్ ఏ వర్గానికి చెందినవాడు? కిషోర్ అనే విద్యార్థి తరగతి గదిలో విచారంగా అండ్ మందకోడిగా అంటే డల్లుగా ఉండి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. హిపోక్రటీస్ ప్రకారం కిషోర్ అనేది ఏ వర్గానికి చెందినవాడు? ఆప్షన్ 1 ఔత్సాహికుడు. ఆప్షన్ 2 విషణ్ణువు. ఆప్షన్ 3 పైత్యకృతి కలవాడు. ఆప్షన్ 4 శ్లేష్మ ప్రకృతి కలవాడు. ఆన్సర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కిషోర్ అనే విద్యార్థి తరగతి గదిలో విచారంగా మందకోడిగా ఉంటూ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడు. హిపోక్రటీస్ ప్రకారము ఇతను ఏ లక్షణానికి చెందినవాడు అంటే ఏ వర్గాన్ని? విషణ్ణువు లక్షణానికి చెందినవాడు. నెక్స్ట్ బిట్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంట్ స్టడీస్ గ్రంథ రచయిత ఎవరు? మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంట్ స్టడీస్ గ్రంథ రచయిత. సో మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లే ఆల్ఫ్రెడ్ బీనే. ఆప్షన్ 2 గోల్మన్. ఆప్షన్ 3 థార్న్డైక్. ఆప్షన్ 4 హోవర్డ్ గార్డ్నర్. మనకు మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ వచ్చేసి దారన్ డైక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దారన్ డైక్. నెక్స్ట్ ఇంటికి తాళం వేసి పలుమార్లు లాగడం వంటి అర్ధరహిత పనులు చేయడాన్ని ఏమంటారు? ఇంటికి తాళం వేసి తాళం పడిందా లేదా అనేసి పలుమార్లు లాగి చూస్తుంటారు. అలాంటి అర్ధరహిత పనులు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సైకోస్థీనియా. ఆప్షన్ 2 డిస్గ్రాఫియా. ఆప్షన్ 3 అగ్రాఫియా. ఆప్షన్ 4 డిస్ఫేసియా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్గ్రాఫియా అనేది రాయడానికి సంబంధించింది. డిస్ఫేసియా అనేది మాట్లాడడానికి సంబంధించింది. అగ్రాఫియా అనేది మనకు లేదు. సైకోస్థీనియా మైండ్కి సంబంధించింది, సైకలాజికల్ ప్రాబ్లానికి సంబంధించిన తాళం వేసి పలుమార్లు లాగి చూసుకోవడానికి సైకోస్థీనియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సైకోస్థీనియా. నెక్స్ట్ బిట్. ఉద్దీపనల తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణను ఏమంటారు? ఉద్దీపనల తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణను ఏమంటారు? ఆప్షన్ 1 జైగార్నిక్ ఎఫెక్ట్. ఆప్షన్ 2 హెలో ఎఫెక్ట్. ఆప్షన్ 3 వాన్ రెస్టర్ఫా. ఆప్షన్ 4 ప్రెగ్నాన్స్. ఆన్సర్ వచ్చేసి ఉద్దీపనల తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణను వచ్చేసి ప్రాగ్నాన్స్ అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రాగ్నాన్స్. నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థులు చట్టం, ధర్మం ప్రకారం నడుచుకోవాలని భావించడం కోల్బర్గ్ సాంప్రదాయ నైతిక స్థాయిలో ఏ దశను సూచిస్తుంది? ఎన్ని స్థాయిలు మొత్తము? 3 స్థాయిలు, 6 దశలు. ఎవరి సిద్ధాంతం? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఇందులో చట్టం, ధర్మం అనేది ఏ వికాస స్థాయిలో ఏ దశకి సంబంధించింది? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 4వ దశ. ఆప్షన్ 2 3వ దశ. ఆప్షన్ 3 2వ దశ. ఆప్షన్ 4 మొదటి దశ. ఈ చట్టం, ధర్మం అనేవి ఏ దశకి వర్తిస్తుందంటే 4వ దశ. మామూలుగా మనం చూసుకున్నట్లయితే కోల్బర్గ్ స్థాయిలో వచ్చేసి చాలామంది 4వ దశ వరకు చేరుకొని అక్కడితో ఆగిపోతారు అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి రోషక్ సిరామరకల పరీక్షల్లో నిర్ణయాంకం కానిది. సిరామరకల పరీక్షల్లో నిర్ణయాంకం కానిది ఏది? ఆప్షన్ 1 రంగు. ఆప్షన్ 2 రూపం. ఆప్షన్ 3 కదలిక. ఆప్షన్ 4 జంతు భాగాలు. రోషన్ సిరామరకల పరీక్షల్లో రంగు, రూపం, కదలికలు 3 ఉన్నాయి నిర్ణయాంకాలుగా. జంతు భాగాలు అనేవి లేవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జంతు భాగాలు. నెక్స్ట్ బిట్. తల్లిని చూసి ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేయడం నేర్చుకున్న అమ్మాయిని తక్షణమే అభినందించడం అనేది.
తల్లిని చూసి ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేయాలని నేర్చుకుంది. ఆ అమ్మాయి కూడా తక్షణమే శుభ్రం చేయాలని నేర్చుకొని చేస్తుంది. సో, ఆ అమ్మాయిని అభినందించడం అనేది ఏంటి అంటే ఆప్షన్ 1 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 2 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 3 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 4 ప్రత్యక్ష, పరోక్ష పునర్బలనము. ఆ అమ్మాయి చూసి నేర్చుకుంది కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష పునర్బలనం. ఆన్సర్ వచ్చేసి ఆ అమ్మాయి చేసేది చూసి వేరే వాళ్ళ అమ్మాయిని అభినందించారు. సో, ఇదొచ్చేసి ప్రత్యక్ష పునర్బలనము. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం విద్యార్థులు కౌమార దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట స్థితి. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము విద్యార్థులు కౌమార దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. మొత్తం అతని సాంఘిక క్లిష్ట పరిస్థితుల్లో 8 ఏమో ఉన్నాయి. 8లో ఫస్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే శ్రమాన్యూన్యత, సాన్నిహిత్యము, వేర్పాటు, ఆప్షన్ 3 ఉత్పాదకత, స్తబ్దత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధము. ఇక్కడ పాత్ర గందరగోళం అని ఇచ్చాడు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధము. ఆన్సర్ వచ్చేసి కౌమార దశలో ఎక్కువగా విద్యార్థులు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము లేదా పాత్ర గందరగోళం. నెక్స్ట్ బిట్ రమేష్కి సైకిల్ తొక్కడం తెలుసు కానీ గురుత్వ కేంద్ర భావన అర్థం చేసుకోలేడు. రమేష్కి సైకిల్ తొక్కడం తెలుసు కానీ గురుత్వ కేంద్ర భావనను అర్థం చేసుకోలేడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్ ఏ దశకు చెందినవాడు? జీన్ పియాజే ప్రకారం ఎన్ని దశలు ఉన్నాయంటే మొత్తం 4 దశలు అయితే ఉన్నాయి. అవేంటంటే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త, అమూర్త ప్రచాలక దశలు. ఈ 4 దశల్లో అతను అర్థం చేసుకున్నాడు కానీ సైకిల్ తొక్కడం తెలుసు కానీ గురుత్వాకర్షణ శక్తి సైకిల్ ఏ విధంగా నడుస్తుంది అనేది అతనికి తెలియదు. సో ఈ ఏ దశ అంటే ఇది వచ్చేసి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇంద్రియ చాలక, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక. మూర్త ప్రచాలక దశ తెలుసు కానీ ఏ విధంగా అది నడుస్తుంది గురుత్వాకర్షణ భావన అనేది అతనికి తెలియదు. ఇది వచ్చేసి ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిదేది? ఏది? ఆప్షన్ 1 ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 3 డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఆప్షన్ 4 ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. క్రింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిది ఆర్మీ బీటా అశాబ్దిక, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అశాబ్దిక పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కూడా అశాబ్దిక. సో అశాబ్దిక పరీక్ష కానిది ఏది అంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏ వయసులో శిశువులో అసూయ ఏర్పడుతుంది? అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ 1 3 నెలలు, ఆప్షన్ 2 6 నెలలు, ఆప్షన్ 3 12 నెలలు, ఆప్షన్ 4 18 నెలలు. ఆప్షన్ 3 3 నెలలు. ఈ నెలల్లో మనకు శిశువుకి ఏం అర్థం కాదు. 6 నెలల్లో అనమాట తనకు కూడా అప్పుడు ఊహ తెలుసుండదు. సో 12 నెలలు వచ్చేసరికి శిశువులో అసూయ అనేది ఏర్పడుతుంది. 12 నెలల వయసు వచ్చేసరికి శిశువులో అసూయ అనే భావం ఏర్పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 12 నెలలు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఒక నిర్వచనం అనమాట. పిల్లలకు భాషాధ్యయన సామర్థ్యము పుట్టుకతోనే ఉంటుంది అని చెప్పింది. దీన్ని గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అని చెప్పిన భాషా వికాస సిద్ధాంతకర్త ఎవరు? ఈ భాషార్జన సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది అని చెప్పి అదేవిధంగా దీన్ని గవర్నమెంట్ బైండింగ్ ఇంకా 2 బిట్లు వచ్చాయి. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అని దీన్నే గవర్నమెంట్ బైండింగ్ ఈ పుట్టుకతోనే వచ్చే భాషా సామర్థ్యాన్ని ఏమంటారంటే గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అనేసి అంటారని చెప్పింది ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఆవారం నోమ్ చోమ్స్కీ, ఆప్షన్ 2 హాలిడే, ఆప్షన్ 3 సీసో, ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. భాష అని వినిపించగానే మనం గుడ్డిగా పెట్టాల్సింది ఆవారం నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆవారం నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ క్లాసులో ఎప్పుడు సమాధానం చెప్పే రాజేష్ హఠాత్తుగా సమాధానం తెలిసినా చెప్పడం మానేశాడు. క్లాస్లో ఎప్పుడు సమాధానం చెప్తూ ఉండే రాజేష్ హఠాత్తుగా సమాధానం తెలిసినా కూడా చెప్పడం మానేశాడు. అబ్రహం మాస్లో ప్రకారం రాజేష్ ఏ అవసరం కోసం పరితపిస్తున్నాడు? అబ్రహం మాస్లో ప్రకారం తను దేనికోసం పరితపిస్తున్నాడు? ఆప్షన్ 1 ఆత్మ ప్రస్తావన, ఆప్షన్ 2 గుర్తింపు, ఆప్షన్ 3 ప్రేమ, ఆప్షన్ 4 రక్షణ. అతనికి ఆన్సర్ తెలిసినా కూడా చెప్పట్లేదు. దేనికోసం పరితపిస్తున్నాడంటే అతను ఆప్షన్ 2 గుర్తింపు కోసం. నేను చెప్పకపోతే నన్ను పిలిచి మరీ అడుగుతారేమో, అందరి అటెన్షన్ నా వైపు వస్తుందేమో అనే దాంట్లో అతను పరితపిస్తున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుర్తింపు. నెక్స్ట్
నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఎఫెక్టివ్ కౌన్సిలర్ ఇది ఎఫెక్టివ్ కౌన్సిలర్ లక్షణాలు కానిది ఏది? ఎఫెక్టివ్ కౌన్సిలర్ లక్షణాలు ఆప్షన్ 1 ప్రామాణికత, ఆప్షన్ 2 సానుభూతి గల, ఆప్షన్ 2 పారాఫేసింగ్, ఆప్షన్ 4 సానుభూతి. ఆన్సర్ వచ్చేసి కానిది. ఎఫెక్టివ్ కౌన్సిలర్ యొక్క లక్షణాలు కానిది ఏది అంటే సానుభూతి అనేది ఉండకూడదు. మనం ఏదైతే మన దగ్గరకు వస్తాడో ఆ పేషెంట్కి అది ఉండకూడదు. కౌన్సిలర్కు ఉండవలసిన అత్యంత క్లిష్టమైన సామర్థ్యాలలో ఇది ఒకటి. ఇది ఉండకూడదు అనమాట. ఏదంటే కౌన్సిలర్కి సానుభూతి అనేది ఉండకూడదు. మన దగ్గరకు వచ్చిన క్లయింట్ని తన వర్షన్లోనే మనం ఆలోచించి తనకు ఆన్సర్ అనేది ఇచ్చే విధంగా ఉండాలి. నెక్స్ట్ దిగువ పేర్కొన్న వాటిలో ఏది దుడుకుతనానికి దారితీసే సందర్భోచిత కారకం కాదు? దుడుకుతనం వ్యక్తిత్వ కారకాలు, సాంస్కృతిక కారకాలు, నేర్చుకోవడం, స్థానభ్రంశం. కానిది వ్యక్తిత్వ కారకాలు పర్సనల్ రీజన్స్ వల్ల మనము దుడుకుతనం అంటే గొడవ పడడానికి వెళ్తాము. సాంస్కృతిక అంటే సమాజంలో మనం కోపాన్ని ప్రేరేపించడం ఇలా చేయడం వల్ల మనం వచ్చేసి కోపానికి గురవుతాము. నెక్స్ట్ నేర్చుకోవడం వేరే వాళ్ళు కోప్పడుతున్నారు దాన్ని చూసి మనం నేర్చుకొని మనం కోప్పడడం, దుడుకుతనంగా ప్రవర్తించడం ఇవి వచ్చేసి దాని లక్షణాలు అవుతాయి. లక్షణం కానిది ఏది అంటే స్థానభ్రంశం. దుడుకుతనానికి దారితీసే కొన్ని కారణాలు. ఈ కారణాలు చూసుకున్నట్లయితే మనకు కానిది దుడుకుతనానికి దారి తీయని కారణం ఏది అంటే స్థానభ్రంశం. ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ దుడుకుతనం అనేది అది దారి తీయదు. ప్లేస్ మారడం వల్ల దుడుకుతనం అనేది దారి తీయదు. కానీ దుడుకుతనాన్ని దారి తీసే వాటిలో కొన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్స్లో మనకు కొన్ని చూసుకుందాము. ఒకటి అభ్యసనము. దుడుకుతనానికి దారితీసే కారకాలు వచ్చేసి అభ్యసనము, ఒక దూకుడైన నమూనాను గమనించడం. ఇప్పుడు ఆల్బర్ట్ బండూరా తీసుకున్నట్లయితే ఒక బొమ్మను పెట్టి బొబ్బడాల్ని కొట్టడం వల్ల అది చూసిన పిల్లలు వేరే దాన్ని కూడా కొట్టడం నేర్చుకున్నారు. ఇలా ఒక దూకుడైన నమూనాను చూసి దాని ప్రకారం అనుసరించడం. ఇతరులచే కోపాన్ని రేకెత్తించే చర్య. ఇప్పుడు ఇతరులు ఏదన్నా మనకు ఎదురుగా నిలబడి ఏదో గొడవ పడుతున్నారు, దానివల్ల మనకి విపరీతమైన కోపం వచ్చేసింది, దానివల్ల కూడా మనము వాళ్ళ మీదకి గొడవకి వెళ్తాము. నెక్స్ట్ దురాక్రమణలకు సంబంధించిన ఆయుధాల లభ్యత. ఇప్పుడు ఎవరి మీదకైనా వెళ్ళినప్పుడు దురాక్రమాలు అంటే క్రైమ్స్ చేయడంలో ఆయుధాలకు సంబంధించి ఇలాంటి వాటి వల్ల కూడా మనము దుడుకుతనానికి జరుగుతాం. అదేవిధంగా పర్సనల్ రీజన్స్ వ్యక్తిత్వ కారణాలు. నెక్స్ట్ వచ్చేసి సాంస్కృతిక అంటే సమాజాన్ని చూసి నేర్చుకోవడం వల్ల ఇవి వచ్చేసి దుడుకుతనానికి దారితీసే కారకాలు. నెక్స్ట్ బిట్ వ్యక్తిత్వాన్ని మదింపు చేయడం కొరకు దిగువ పేర్కొన్న ఏ చర్యలు ఒక వ్యక్తిని మదింపు చేయడానికి అత్యుత్తమ విధానము? అతడు ఆమె గురించి లేదా అతడిని ఆమెను అడగడం ద్వారా అవి తెలుస్తాయి. ఒక వ్యక్తిని మనం తెలుసుకోవడానికి అతని మదింపు చేయడానికి అత్యుత్తమ విధానం ఏది అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే అడిగి తెలుసుకోవడం. ఆప్షన్ 1 ప్రాజెక్టివ్ టెక్నిక్, ఆప్షన్ 2 స్వీయ నివేదిక చర్యలు, ఆప్షన్ 3 ప్రవర్తన విశ్లేషణ, ఆప్షన్ 4 పైవేవి కావు. ఒక వ్యక్తిని మదింపు చేయడానికి మంచి పద్ధతి ఏది అంటే స్వీయ నివేదిక చర్యలు. అతని గురించి అతన్ని అడిగి తెలుసుకోవడం అనేది అత్యుత్తమ పద్ధతి. దీన్ని సూచించింది ఎవరు అంటే ఆల్ఫోర్డ్. ఈ స్వీయ నివేదిక చర్యల్ని సూచించింది ఆల్ఫోర్డ్. దీన్ని ఆపాదింపు చేసింది ఆల్ఫోర్డ్ అనే అతను స్వీయ నివేదిక చర్యలు మనిషిని గుర్తించడం కోసం. నెక్స్ట్ ప్రజలు నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో చూపించిన ప్రవర్తనను కారణాలను కేటాయిస్తారు. ప్రజలు నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో చూపించిన ప్రవర్తనకు కారణాలను కేటాయిస్తారు. ఈ ప్రక్రియను డాష్ అని అంటారు. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 ఆపాదింపు, ఆప్షన్ 3 అభిజ్ఞా ప్రక్రియ, ఆప్షన్ 4 అభిప్రాయ నిర్మాణం. ప్రజలు నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో చూపించిన ప్రవర్తనకు కొన్ని కారణాలు అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ మీదకి తోస్తారు. ఇది వచ్చేసి ఆప్షన్ 2 ఆపాదింపు. నెక్స్ట్ క్రింది వాటిలో సహకారం మరియు పోటీని నిర్ణయించేవి కావు. కానిది ఏవి? రివార్డు నిర్మాణము, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, అన్యోన్యత, సామాజిక గుర్తింపు. ఇక్కడ వచ్చేసి క్రింది వాటిలో సహకారం మరియు పోటీని నిర్ణయించేవి కానివి. రివార్డ్ ఇస్తానంటే సహకారం మరియు పోటీ అనేది ఉంటుంది. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అనేది దానికి సంబంధించింది. అన్యోన్యత అనేది సామాజిక గుర్తింపు అనేది కాదు. సో దానికి సంబంధించి కాదు ఏది అంటే ఆప్షన్ 4 సామాజిక గుర్తింపు. సో ఇది అన్నమాట టోటల్గా బిట్స్.
నెక్స్ట్ వీడియోస్ మీకు బిడ్స్ కావాలా, క్లాసెస్ కావాలా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను క్లాసెస్ అండ్ వీడియోస్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.